ఏబీపీ సర్వే మొన్న ఇచ్చారు. దాంట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 20 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 వస్తాయని, కానీ దాన్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. అదే సందర్భంలో టైమ్స్ నౌలో 19 నుంచి 20 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 5 నుంచి 6 స్థానాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి వస్తాయంటే అది డౌన్ ప్లే చేసింది జ్యోతి. ఇప్పుడు ఇవాళ ఎన్డీటీవీ అంటే విశ్వసనీయమైనటువంటి సర్వేల కింద ఇండియా టుడే, తర్వాత ఇండియా అదే దీని పేరేంటి టైమ్స్ నవ్వు, తర్వాత అంటే ఆజ్ తక్కు, ఇండియా టుడే ఒకటే అనుకోండి. మరొక వైపున ఈ ఇట్లాంటి ఎన్డీటీవీ లాంటి వాటిని చూస్తారు, కొంతవరకు రిలయబుల్ అన్నటువంటి. ఇట్లాంటి సర్వేలు మాత్రం డౌన్ ప్లే చేస్తా, అంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా వస్తే ఏదైనా డౌన్ ప్లే చేస్తుంటారు, అది కామన్. ఇప్పుడు చూస్తే ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ 2024లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమికి 9 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 16 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. ఇది తాజా సమాచారం. ఇది ఎన్డీటీవీ ఇచ్చినటువంటి సర్వే, ఓపెన్గానే చెప్పుకొచ్చినటువంటి సర్వే. కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం కాదులే అవన్నీ వీళ్ళు మేనేజ్ చేసుకున్నారని, వాళ్ళు చేసేది మేనేజ్, వీళ్ళు చేసేది మేనేజ్, లేకపోతే ఛానళ్ళకే బుర్ర ఏమన్నా మాయమైపోతుందా చూడాల్సింది.